టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ బాధ్యత ఆనాటి మాజీ బీసీ మంత్రులను అడుగుతా ఉన్నాను. మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, ఇంత చక్కటి నిర్ణయం జరిగినప్పుడు ఎందుకు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరా? మీరు అంత భయమా మీ నాయకుడు అంటే? మీకు ఒక్కరు కూడా దీన్ని గమనించలే, కనీసం హర్షం ప్రకటించలే. కడుపు నిండా విషం పెట్టుకొని కౌగులించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తూ ఉన్నారు. ఎన్లెట్ నేయర్ ఈ రాష్ట్రంలో బీసీలు మా వాటా ఏదైనా అడిగే స్థాయికి వచ్చినారు. వీళ్ళు హర్షం ప్రకటించలే, కనీసం అభినందన తెలపలే. బీసీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే, కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తూ వస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. వీళ్ళ అదృష్టం, నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను. నా హయాంలో 42% ఇస్తూ ఆర్డినెన్స్ వచ్చేటువంటి స్థాయికి చేరిందంటే ఇది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క సంతోషకరమైన వార్త. దీని అందరం పంచుకొని ఐకమత్యంగా ముందుకు పోవాల్సిన తరుణంలో వారి ధోరణి మాత్రం దీనికి అనుకూలంగా లేదు. మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ 42% ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చే దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముందుకు పోతూ ఉన్నాం. ఇది బీసీలకు ఒక శుభ సూచకం. దీన్ని వాడుకొని ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కనీసం 2018లో ఈ 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రాన్ని నొప్పించుని ఉంటే కొన్ని వేల మందికి ఇలా బీసీలకి రాజకీయ అవకాశాలు వచ్చేవి. అది రాకుండా అడ్డుపడమే కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే హర్షించాల్సింది పోయి విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకురాలు కవిత గారు, అసలు ఆవిడ ఏ పార్టీలో ఉండో అర్థమవుతలేదు నాకైతే. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి అన్నారు. మరి ఆ దయ్యాలు బయటకు పోయినాయా? బీఆర్ఎస్ పార్టీ ఇంకా దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఆ దయ్యాల పేర్లు ఏమిటి? ఆ దయ్యాల కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు ఎవరంటే పడతా ఉన్న పిశాచులయ్యి ఆ దయ్యాలు పిశాచులు పీడ వదిలిందా లేదా చెప్పే స్థాయిలో లేదు. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటూ ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట్ల కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే? ఆవిడ ఉద్యమాల్లో ఇది ఎక్కడికి వచ్చే? ఎందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ మా హీరో రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ ఈ నినాదాన్ని చేతబూన్నాడు కాబట్టే ఆయన సైనికులమైనటువంటి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు. ఒక అగ్రవర్ణ సమాజం చెందినటువంటి వ్యక్తి ఉండి కూడా కుల సర్వే చేయడం, 42% ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. మీ ద్వారా వారికి నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా దోహదపడిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖ, వాకిటి శ్రీయారితో పాటు మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ్యులకి, మండలి సభ్యులకి, పార్లమెంట్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి, కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఇది కాంగ్రెస్ మార్కు, చరిత్రాత్మక నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ఈ దేశంలో అరుదుగా జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ ఉన్నది విప్లవాత్మక కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమం జరిపినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా రుణపడి ఉంటారు. దీన్ని ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా ముందుకు పోదాం. బీసీలకు అర్థమైంది ఎవరు వారి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఎవరు నాటకాలాడి దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఓబీసీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు. ఏమి చెప్పినా కాంగ్రెస్ పార్టీయే అందరి పార్టీ, అన్ని కులాలకి, అన్ని మతాలకి తగు ప్రాధాన్యం ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీ అలా ప్రయత్నం చేస్తూ ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కేసీఆర్ చేసిన అప్పు ఊబిలో ఉండి కూడా అన్ని కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందుకే అడుగుతా ఉన్నాం, మరి కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నారా? ఇప్పటికీ ఆ దయ్యాలతోనే ఆమె మమేకమై తిరుగుతూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇంద్రజాలకు, మాయాజాలు తీసి దయ్యాలు ఏమైనా బంధించినారా ఆవిడ? లేక ఆ దయ్యాలు ఇంకా తిరుగుతూ ఉన్నాయా? తిరుగుతూ వారు ఎక్కడో, ఆ దయ్యాలు ఎక్కడున్నాయి, ఎవరు వెంట పడుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి కవిత గారిదే. నేను చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లో చెప్పాను. బీసీ మీటింగ్లో చాలామంది మా బీసీ సోదరులకు చెప్పాను, ఎవరి కులం వారికి అభిమానం ఉంటుంది, కానీ బీసీల ఇష్యూ వచ్చినప్పుడు కులాల్ని పక్కన పెట్టి బీసీలంతా ఏకమై ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని సంఘాల వారికి. డెఫినెట్గా చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహత్తర అవకాశం ఇది ఏ ఇతర పార్టీల వల్ల కాదు. ఇలా బీజేపీ పరిస్థితి చూసుకోండి. 2 సంవత్సరాలుగా ఊరడించి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టినారు? వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి? అధ్యక్ష పదవి ఇవ్వడానికి చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు.